ఎన్ఎక్స్జి ఈవీ వెహికల్స్ గురించి తెలుసుకోబోతున్నాం సార్. ఓకేనా? ఈ ఎన్ఎక్స్జి ఈవీ వెహికల్స్ అనేది చెప్తాను సార్. మన దాంట్లో ఇంకొక ప్రోడక్ట్ అనమాట. సో మీరు వాటర్ ప్యూరిఫైర్స్ తోటి బిజినెస్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఎన్ఎక్స్జి ఈవీ వెహికల్ తీసుకొని కూడా బిజినెస్ చేసుకోవచ్చు సార్. రెండు రకాల ఆప్షన్స్ ఉన్నాయి అన్నమాట. ఒకే ఐడి మీద చేసేసుకోవచ్చు. మళ్ళీ దానికి సపరేట్ అని దీనికి సపరేట్ అని లేదు. ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ రెండు బిజినెస్లు చేసుకోవచ్చు. ఓకేనా సార్? సో ఇది ఎట్లుంటుందని చెప్తాను సార్. ఎన్ఎక్స్జి ఈవీ అనేది మన కంపెనీ తోటి రీసెంట్గా టైఅప్ అయింది సార్. జస్ట్ ఈ కంపెనీ లాంచ్ అయ్యి ఎన్ని రోజులు అవుతుందనంటే సార్ ఓన్లీ 3 days అవుతుంది సార్. ఓన్లీ 3 రోజులు అవుతుంది సార్ మన కంపెనీ లాంచ్ అయిపోయి. సో దాంట్లో వచ్చేసి ఏమేమి ఉంటాయంటే సార్, ఫస్ట్ వన్ వచ్చేసి ఎలక్ట్రికల్ వెహికల్స్లలో గ్రాఫైన్ బ్యాటరీ ఉంటుంది సార్. ఐడియా ఉందా సార్ ఎవరికైనా? గ్రాఫైన్ బ్యాటరీ తోటి వచ్చేసి ఇది 4 to 5 hours ఛార్జింగ్ పెట్టాలి సార్. ఇది ఓకేనా సార్? 4 నుంచి 5 గంటల ఛార్జింగ్ పెట్టచ్చు. దీని కెపాసిటీ ఎంత అంటే సార్ 70 to 80 kilometers పోతుంది సార్ దీని రేంజ్ వచ్చేసి. ఓకేనా? 4 నుంచి 5 గంటల ఛార్జింగ్ పెట్టచ్చు. 70 నుంచి 80 kilometers పోతుంది సార్. మీరు నైట్ ఛార్జింగ్ పెట్టి పడుకోవచ్చు. ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది అనమాట. మార్నింగ్ లేచిన తర్వాత యూజ్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం బ్యాటరీ వెహికల్స్ ఫెయిల్ అవుతున్నాయి సార్. ఈ క్వశ్చన్ వస్తుంది, నేను అది కూడా చెప్తున్నాను ముందే. ఎప్పుడు కానీ క్వశ్చన్ అనేది క్లియర్గా ఉండాలి. వెహికల్స్ అనేవి ఫెయిల్ అవుతున్నాయి సార్, ఛార్జింగ్ పెడితే అంటే డేంజర్ అవుతుంది అంటే, ఒకటి ఏ వస్తువు అయినా కానీ ఇంత మంచి మనుషులే ఫెయిల్ అవుతున్నారు. అవునా కదా సార్? ఇప్పటి వరకు ఛార్జింగ్ బైకులు వచ్చేసి ఒక 2 కోట్ల నుంచి 3 కోట్ల ఛార్జింగ్ వెహికల్స్ పోయినాయి సార్. 130 కోట్ల జనాభాలో ఒక 2-3 కోట్ల మంది ఛార్జింగ్ వెహికల్స్ వాడేటట్టు ఉన్నారు సార్. ఇప్పటి వరకు వచ్చిన ఫెయిల్యూర్స్ ఒక 2-3 సార్. 1 కోటి మందిలో ఒకటి రావడం ప్రాబ్లమా సార్? అది 100% కాదని చెప్తాను సార్. అది ఏంటంటే వాళ్ళ మిస్టేకే కావచ్చు, లేకపోతే మొత్తం మ్యాక్సిమం ఛార్జింగ్ వెహికల్ అన్నప్పుడు మన ఫోన్ ఎండలో పెట్టి వదిలేస్తామా సార్, జేబులో పెట్టుకుంటామా? అవునా కదా? అట్లాంటప్పుడు ఫోన్ తోటి వేలిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు సార్? ఫోన్ ఛార్జింగ్ వల్ల చనిపోయిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఫోన్ వాడడం మానేస్తున్నారా సార్? ఇంకొకటి సార్, నేను మెకానిక్ కాబట్టి చెప్తున్నా, మంచి బ్రాండ్ కార్ నుండి కారిపోయినాయి. 4-wheeler కావచ్చు, 110% సార్. సో ఏంటిదంటే, సో మనం వాడే ఛార్జింగ్ వెహికల్స్ కావచ్చు, ఫోన్లు కావచ్చు, ఇంకేదైనా కానీ సార్, ఏదైనా ప్రాబ్లం అనేది ఉంటుంది. దాన్ని మెయింటైన్ చేసే విధానం ఉంటుంది సార్. ఓకేనా? ఫోన్ కంటిన్యూగా 6 గంటలు పనిచేసి ఏం చేస్తారు సార్? చేతులే కాలిపోవచ్చు. అవునా కదా? అట్లా చూసుకుంటే మినిమం ఛార్జింగ్ వెహికల్స్ వాడాల్సిన పద్ధతి ఉంటుంది సార్. ఇది ఎటుకుడుగా మొత్తం ఫ్రీగా వచ్చింది అనిపేసి మొత్తం 100 kilometers దాని మీద రన్ చేస్తే కాలిపోతుంది ఏదైనా. అవునా కదా? మినిమం దాన్ని ఏం చేయాలి? మినిమం దానికంటే రెస్ట్ ఇచ్చేసేయాలి. అది కార్ కావచ్చు. పెట్రోల్ కార్లు కాలిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు సార్? ఉన్నారా లేదా? పెట్రోల్ డీజిల్ తోటి కాలిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా? సో ఇట్లా చూసుకుంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఏవైనా వస్తాయి సార్. బట్ వాటిని పాయింట్అవుట్ చేసుకుంటే మనం ముందుకెళ్ళలేము సార్. 100% ఈవీ వెహికల్స్ వాడచ్చు. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది సార్ మనకి. ఈవెన్ పెట్రోల్ బంకుల లాగా ఈ ఛార్జింగ్ బంక్స్ కూడా వస్తాయి అనమాట మనకి. అంటే ఎక్కడంటే అక్కడ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటే పెట్టుకోవచ్చు. బట్ సార్ చాలా ఉన్నాయి కూడా. మనం దాన్ని ఎట్లా వాడాలంటే, పెట్రోల్ లాంగ్లో పోయినప్పుడు పెట్రోల్ యూజ్ చేసుకోవాలి, లోకల్లో తిరిగేటప్పుడు ఛార్జింగ్ వెహికల్ వాడుకోవాలి సార్. బెటరా కదా? సో మినిమం ఎంత తగ్గిస్తుంది సార్ మనకు ఖర్చు? ఒక నెలకు ఒక 5,000 నుంచి 10,000 రూపాయల ఖర్చు తగ్గించుకోవచ్చు సార్ దీంతో. అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు పట్టేసుకోవచ్చు. సో అట్లాంటి దానికోసం మనకి ఈ కాస్ట్ వచ్చేసి ఎంత ఉందంటే సార్, డైరెక్ట్గా 62,000 ఉంది సార్ ఎంఆర్పి. 62,000 రూపాయలు ఎంఆర్పి ఉంది సార్ మనకి. ఓకేనా? 62,000 రూపాయలు పెట్టి డైరెక్ట్ తీసుకోవచ్చు సార్ మీరు. లేదు అని అనుకుంటే మన కంపెనీ ఒక ఆఫర్ పెట్టింది సార్. అంటే ఒక బిజినెస్ చేసుకోవడానికి ఛాన్స్ పెట్టింది అనమాట. అది ఎట్లా అని చెప్తాను మీకు ఒకసారి. సో దీని గురించి చెప్పిన తర్వాత మీకు ఆల్కలైన్ వాటర్ గురించి చెప్తాను సార్. బిజినెస్ ఎట్లా అని. ఫస్ట్ వన్ వెహికల్స్ గురించి చూస్తున్నాం సార్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంత సార్? 62,000 కదా మనకి. సో 62,000 ఉన్న వెహికల్ని మనం ఎంత తీసుకోవచ్చారంటే సార్, జస్ట్ 21,000 రూపాయలతో బుక్ చేసుకోవచ్చు సార్. ఓన్లీ 21,000 చాలు సార్. మీరు వెహికల్ అనేది బుక్ చేసుకోవచ్చు సార్. స్కూటీ వచ్చేసి బుక్ చేసుకున్న తర్వాత మన కంపెనీ చేసి మొత్తం ఫుల్ పేమెంట్ ఉంటే ఫుల్ పేమెంట్ ద్వారా కొనుక్కోండి. లేదు నా దగ్గర లేదు అని అనుకుంటే జస్ట్ ఒక 3 మెంబర్స్ని రిఫర్ చేయమని చెప్తుంది సార్. అంటే వీళ్ళు ఎంత చేస్తుంది సార్? 21,000. వీళ్ళెంత సార్? 21,000. వీళ్ళెంత సార్? 21,000. ఇట్లా ఒక ముగ్గురితో రిఫర్ చేయండి సార్, మీకు బైక్ ఫ్రీ ఇస్తా అని చెప్తుంది సార్. 21,000లోనే మీకు బైక్ వచ్చేస్తుంది సార్. ఓకేనా? మరి ఈ ముగ్గురు పరిస్థితి ఏంటి సార్ అని అంటే, వాళ్ళకు కూడా సేమ్ ఆప్షన్ ఉంటుంది సార్. ఏంటిది?
3 మెంబర్స్ వీళ్ళు కూడా రిఫర్ చేసుకోవచ్చు, వీళ్ళకి కూడా బైక్ వచ్చేస్తుంది. 3 మెంబర్స్ వీళ్ళు కూడా రిఫర్ చేసుకోవచ్చు, వీళ్ళకి కూడా బైక్ వచ్చేస్తుంది సార్. ఓకేనా? 100% బైక్ ఒక్కనే వాళ్ళు అయితే లేరు సార్. ఖచ్చితంగా ఛార్జింగ్ వెహికల్ వాడదామన్న ఆలోచనతో ఉన్నారు. మనం ఇప్పియకున్నా సార్ బయట ఎంతమంది సార్ 1,50,000 2 లక్షలు పెట్టి ఎంతమంది కొనలేదు సార్? ఏతర్ అని చెప్పేసి, ఓలా అని చెప్పేసి. ఓకేనా? చాలా మంది కొంటున్నారా లేదా? అది మనం చెప్పకుండా ఇట్లా బిజినెస్ చేయమని చెప్తే కొంటున్నారా వాళ్ళు? ఖచ్చితంగా అవసరం ఉంటే కొంటున్నారు కదా. సో అట్లానే మీ సర్కిల్లో మీకు తెలిసిన వాళ్ళకి అవసరం ఉంటే కూడా ఇప్పించచ్చు సార్. ఇప్పించిన తర్వాత మన కంపెనీ ఏముంటుందంటే పేర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఉంటుంది సార్. దీనిలో లెఫ్ట్ టు రైట్ పేర్ మ్యాచ్ అయిన ప్రతిసారి 2,500 కమిషన్ ఇస్తా అని చెప్తుంది సార్. ఇది మనకు మొత్తం కంపెనీలో లెఫ్ట్ సార్, ఇది మొత్తం రైట్ అనమాట. సో లెఫ్ట్ ఒక సేల్ రైట్ ఒక సేల్ ఫస్ట్ ఇచ్చేసి అనుకుందాం సార్. ఎగ్జాంపుల్గా ఇయ్యగానే మీకు బైక్ రాలేదు, జస్ట్ 2,500 రూపీస్ ఇన్కమ్ అయితే వస్తుంది సార్. ఓకేనా? వచ్చిన తర్వాత మూడో వ్యక్తి కనుక మీరే చేసినట్లయితే 21,000 తోటి డైరెక్ట్ బైక్ ఇచ్చేస్తారు సార్. మీకు బైక్ ఇచ్చిన తర్వాత ఓకేనా సార్, మీ ద్వారానే 4వ వ్యక్తి వచ్చిండు అనుకుందాం సార్. మీరే బుక్ చేయించారు కంపెనీలో, సరే తీసుకోండి ఒక వెహికల్ కూడా ఉంది ఇంకోటి బుక్ చేసుకోండి అని చెప్పేసి మీరు కనుక ఇంకో పర్సన్ కనుక 21,000 తోటి కనుక బుక్ చేయించారు అనుకోండి, ఇది ఏ కంపెనీలో లేదు సార్ ఇంత ఇన్కమ్ ఇచ్చేది, డైరెక్ట్గా 6,000 రూపాయలు ఇస్తుంది సార్. సో ఒక్క పర్సన్ కనుక మీరు 21,000 బుక్ చేస్తే డైరెక్ట్గా ఎంత ఇస్తుంది సార్? మీకు 6,000 రూపీస్ ఇస్తారు సార్ ఒక్క బుకింగ్ పైన. ఓకేనా? దీన్ని ఏం చేయించారంటే మనము సార్ మనకు కొనిపించి మనం ఏదో సంపాదించుకుంటున్నామని కాదు, ప్రతి ఒక్కరికి ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పించడం అనేది చాలా మంచి పని. ఓకేనా సార్? ఎందుకంటే 100% పొల్యూషన్ నుంచి బయటకు కావచ్చు, ఖర్చు కూడా తగ్గించుకోవచ్చు. సో ఇట్లా మనం 4వ వ్యక్తి కావచ్చు, 5వ వ్యక్తి కావచ్చు, ఇక మన సొంతంగా ఎంత మంది వచ్చినా సరే ఒక్కొక్కరి మీద 6,000 వస్తుంది సార్. ఎన్నైనా వేయించుకోవచ్చు. దాంతో పాటు మళ్ళీ మ్యాచింగ్ ఉంటుంది కదా సార్, ఎవ్రీ మ్యాచింగ్ వచ్చేసి 2,500 రూపీస్ వస్తుంది సార్. అట్లా మీరు కావచ్చు, మీ కింద ఉన్న పర్సన్ అయినా సరే ఇట్లా చేసిన ప్రతిసారి మ్యాచ్ అయిందంటే 2,500 వస్తుంది సార్. లెఫ్ట్ ఒకటి రైట్